we know about the parable of the sower, so we will read from Mark chapter 4 and verse 13 onwards and down. So this is the explanation of the parable of the sower. మనకి ఈ విత్తువాని యొక్క ఉపమానం తెలుసు కాబట్టి ఈ యొక్క మార్క్స్ వార్త 4:13 నుంచి ఆ యొక్క ఉపమానం యొక్క భావం వివరించబడుతుంది. అది ఒకసారి చదువుకుందాం. So we know about the parable itself, so we won't read that part. So we will just read from 13 onwards downwards. Brother, you can read. మనకి ఆ ఉపమానం తెలుసు కాబట్టి ఇంకా మన ఉపమాన భాగం చదవట్లేదు. ఆ ఉపమానం యొక్క వివరణని మనం 13వ నుంచి కింద వరకు చదువుకుందాం. మరియు ఈ ఉపమానం మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానములన్నీ మీకు ఎలాగూ తెలియను అనెను. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. త్రోవ పక్క నుండి వారు ఎవరనగా వాక్యం వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకుని పోవును. అటువలే రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని సంతోషంగా అంగీకరించువారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగుగానే వారు అభ్యంతరపడుదురు. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు. వీరు వాక్యం విందురు గాని ఐహిక విచారములు, ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపలికి చొచ్చి వాక్యమును అణిచివేయుట వలన అది నిష్ఫలమగును. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30దంతలుగాను 60దంతలుగాను 100అంతలుగాను ఫలించు వారిని చెప్పెను. So here we will go step by step. We will take each one and have a look. ఇక్కడ మనం ఒక్కొక్క దాన్ని తీసుకుని ఒకదానితో తోటి వెళ్దాం, దాన్ని చూసుకుందాం. So the first one, here we see the one which is sown by the wayside. ఇక్కడ మొదటిది మనం ఏం చూస్తున్నాం అంటే త్రోవ పక్కన విత్తబడిన వారు. So it says when they hear, Satan comes immediately and takes away the word sown in their hearts. Verse 15. ఇక్కడ 15వ వచనంలో ఏం చెప్పబడుతుందంటే వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుని పోతూ ఉంటాడు. So there might be people like this also sitting in our churches, but I don't think it is too many of them. అయితే మన చర్చిల్లో కూడా ఇటువంటి వాళ్ళు కూర్చుని ఉంటారని మనకు తెలుసు. అయితే ఎక్కువ మంది ఉంటారని నేను అనుకోవట్లేదు ఈ విధంగా. As in, I mean that they may come to church but they really are not bothered about the word being preached at all. వాళ్ళు చర్చికి వస్తూ ఉంటారు కానీ అక్కడ బోధించబడుతున్న వాక్యం గురించి ఏమాత్రం పట్టింపు లేని వారుగా ఉంటారు. Or they might read the Bible as a way of habit, but it doesn't really affect their lives. వాళ్ళు ఏదో ఒక అలవాటుగా బైబిల్ చదువుతుంటారు కానీ అది వారి జీవితాల మీద ఏమాత్రం ప్రభావం చూపించదు. Then we come to the next one, which says that the ones on the rocky ground or stony ground. ఆ తర్వాత మనం ఏం చూస్తున్నామంటే రాతి నేలన విత్తబడిన వారు. So these ones, when they hear the word, immediately they receive it with gladness, and they have no root in themselves, so endure only for a time. 16 and 17. వీళ్ళు ఎవరంటే 16-17 మనం చూస్తే వాక్యము విని అంగీకరించే వాళ్ళు వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురు వాక్యం నిమిత్తం శ్రమైనను హింసైనను కలుగుగానే వారు అభ్యంతరం. When tribulation arises for the word's sake, immediately they stumble. వారికి ఆ వాక్య నిమిత్తం శ్రమైనను హింసైనను కలుగుగానే వాళ్ళు అభ్యంతర పడిపోతారు. So this type of growth is you can say that it is like maybe just a little bit of a plant came in that. ఇది ఏ రకమైన ఎదుగుదల అని మనం చెప్పుకోవచ్చు అంటే అక్కడ ఒక చిన్న మొక్క వచ్చిందని చెప్పుకోవచ్చు. ఒక చిన్న మొక్క వచ్చింది అంతే. And it came quite quickly. మరియు అది చాలా త్వరగా కూడా వచ్చింది ఆ చిన్న మొక్క కూడా. So like these we can be like this in the church. ఈ విధంగా కూడా మనం సంఘంలో ఉండవచ్చు. As in we have some level of growth that people can say that okay, there is some life in him. అయితే మనం కొంత ఎదుగుతాం, అది ఇతరులు చూసి కూడా ఇతరులో కొంత జీవం ఉంది, కొంత ఎదిగాడు అని చెప్తారు. But these when they go into the world or they meet
some problems, it becomes upside down. అంటే దాని అర్థం వారు ఈ లోకంలోకి వెళ్ళినా లేదా కొన్ని సమస్యలు వచ్చినా వెంటనే వాళ్ళు తలకిందులు అయిపోతూ ఉంటారు. So this one, they'll be quite double-minded. అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే ద్వంద్వ మనస్సు కలిగి ఉంటారు. They have no root. వారిలో వేరు ఉండదు. That is, they have a certain form of godliness, but without the power. అంటే దాని అర్థం శక్తి లేకుండా ఒక రకమైన ఏదో భక్తి రూపాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. And when I say root, I mean a deep-rooted faith in God. వేరు అని నేను చెప్పినప్పుడు దేవునిలో ఆ యొక్క లోతుగా నాటబడిన విశ్వాసం అది. And a deep love for Jesus. యేసయ్య పట్ల లోతైన ప్రేమను కలిగి ఉండడం. Which is deeply rooted in the word of God. అది దేవుని యొక్క వాక్యంలో ఎంతో లోతుగా నాటబడినదిగా ఉంటుంది. So they don't have that root. అయితే వాళ్ళకి ఆ వేరు లేదు. So many times we can equate this to maybe a person who is born again. అనేక సార్లు మనం దీన్ని దేనికి అన్వయిస్తూ ఉంటాం అంటే తిరిగి జన్మించిన వ్యక్తులకు అన్వయిస్తూ ఉంటాం. But it has not gone deep inside. కానీ అది లోతుగా లోపలికి వెళ్ళలేదు. If you think about it, as many rooms in a house, maybe one small room has some light, other all is dark. అంటే దాన్ని ఒకవేళ ఒక ఇంట్లో అనేక గదులు ఉన్నాయని ఊహించుకుంటే అందులో ఒక చిన్న గదిలోనికి వెలుగు వచ్చింది కానీ మిగతా గదులన్నీ కూడా చీకటిగానే ఉన్నాయి. So there is some form of godliness, but there is no root. అయితే అక్కడ ఒక రకమైన దైవికమైన ఏదో భక్తి రూపం ఉంది కానీ అక్కడ వేరు లేదు. But even this type of people, I think many of us have grown beyond this. అయితే మనలో అనేకులు దీన్ని దాటే వెళ్ళామని నేను అనుకుంటున్నాను. We need to keep watching, but I believe that many of us, because of the word preached very strong, we have grown beyond this. అయితే ఇక్కడ ప్రకటించబడుతున్న వాక్యాన్ని బట్టి మనలో అనేకులం ఈ స్థాయిని దాటి ముందుకు వెళ్ళాం, కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. I believe most of us who are listening, we have a root. We are rooted in Christ and grounded in the love of Christ. అయితే ఆలకిస్తున్న మీలో అనేకులు మరి దేవుని యొక్క యేసు యొక్క ప్రేమలో, యేసులో ఎంతో లోతుగా నాటబడి ఆయన ప్రేమలో బాగా నాటబడ్డారని నాకు తెలుసు. Then when you see the next one, this is where we will spend little time. తర్వాత విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ మనం కొద్ది సమయాన్ని గడుపుదాం. So the ones sown among the thorns, these are the ones who hear the word, and the cares of the world, deceitfulness of riches, and the desire for other things entering in choke the word, and it becomes unfruitful. 18-19 వచనాల్లో ఇతరులు మొండ్ల పొదలలో విత్తబడిన వారు వీరు వాక్యం విందురు గాని ఐహిక విచారములను ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపలికి చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. So this word is very important. Becomes unfruitful. I don't know if it is as clear in Telugu. You can tell me. Yes, brother. ఇక్కడ చెప్పండి, ఈ మాట ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ మాట ఏంటంటే అది నిష్ఫలం అవుతుంది, అంటే ఫలములు ఉండవు, ఇంకా అందులో ఫలములు లేకుండా అయిపోతుంది. So what we will expand on that. దాని గురించి మనం ఇంకొంచెం వివరించి చెప్పుకుందాం. Becomes unfruitful, meaning what I would say is this is a plant that has grown beyond that stage, and it is grown to some level. అయితే ఈ యొక్క ఫలించినటువంటి దాని గురించి మనం చూద్దాం. అంటే ఇక్కడ ఒక మొక్క ఉంది, ఆ మొక్క ఆ యొక్క ముందు చెప్పుకున్న స్థాయిని కూడా దాటి ఎదిగింది. అది maybe even some early fruits are even there. బహుశా అక్కడ కొంచెం ప్రారంభంలో కొన్ని ఫలాలు కూడా వచ్చుండొచ్చు. But you see, this is the interesting thing about the thorns. అయితే ఇక్కడ ఉన్న ముళ్ళు గురించి ఆసక్తికరమైన విషయం ఏంటంటే, so there is one border
like that, one circle around all this plant. There's one circle of thorns around. ఈ ఒక మొక్కలో ఆ ఇలాగ వృత్తాకారంలో ఉండే ముళ్ళులు ఉన్నాయనుకోండి. So now you have this plant growing. It has to grow to one level, then suddenly the thorns are becoming more. You understand? So if it's only a little bigger, then only the thorns start to choke. అయితే ఇక్కడ ఈ మొక్క కొంచెం ఎదిగిన తర్వాతే ఈ ముళ్ళు దాన్ని అణిచివేస్తూ ఉంటాయి. అది ఎదిగిన తర్వాతే. So if it is in a small stage, the thorns may not seem as if anything, no harm. అయితే ఈ మొక్క చిన్నగా ఉన్నప్పుడు ఈ ముళ్ళు ఏవైతే ఉన్నాయో అవి పెద్ద హాని కలిగించేవిగా ఏమీ కనిపించవు. It is just there on the boundary. అది కేవలం ఏదో దాని మొక్క చుట్టూ ఉందంతే. But now this is the sad part, that they are growing well, and maybe even starting to produce some early fruit. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే అవి ఎదుగుతోంది మొక్క, అది ఫలాలు కూడా ఫలిస్తున్న స్థాయికి వచ్చింది. So as it expands more and more, it starts to encounter more and more thorns. అది ఆ మొక్క ఎంతైతే ఎదుగుతోందో అంతగా ఆ యొక్క ముళ్ళని ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. And as that plant grows, it starts to intertwine with the thorns, and the thorns start to poke it. అయితే ఇది ఎలా అయితే అంతగా ఎదుగుతుండే కొలది కూడా అది ముళ్ళను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ ముళ్ళేమో వీటిని గుచ్చుతూ ఉన్నాయి. The thorns start to suck all the water which was supposed to go to this plant. ఈ యొక్క మొక్కకి వెళ్ళవలసిన నీళ్ళన్నిటినీ కూడా ఈ ముళ్ళు లాగేసుకుంటూ ఉన్నాయి. This is the life of a believer that is sucked dry by this world. ఇది ఒక విశ్వాస యొక్క జీవాన్ని ఈ లోకం పీల్చేసుకుంటూ ఉంది. It is pierced by many thorns. అనేక ముళ్ళ చేత అది పొడవబడుతూ ఉంది. In Timothy, Paul talks about this. దీని గురించి తిమోతికి రాసిన పత్రికలో పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. In First Timothy, he talks about these sort of riches that comes, but those who desire to be rich fall into temptation and a snare. So it says in First Timothy chapter 6 and verse 9. మొదటి తిమోతి 6:9 పౌలు తిమోతికి ఏమని చెప్తూ ఉన్నాడంటే, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను పడిపోతూ ఉంటారు. They fall into a temptation and a snare, that is like the thorns are just catching. వాళ్ళు శోధనలో ఉరిలో అంటే ఒక ఉచ్చులో వాళ్ళు పట్టుకోవడానికి ఉండే ఉచ్చులో వాళ్ళు పడిపోతూ ఉంటారు. And that leads to many foolish and harmful desires which drown men in destruction. అవి అవివేకయుక్తములను హానికరములుగా ఉండే అనేక దురాశల్లో వాళ్ళని పడవేస్తూ ఉంటాయి. అలాగే మనుషులు నాశనంలోకి ముంచేస్తాయి. For the love of money is the root of all kinds of evil. ఎందుకంటే ధనాపేక్షే సమస్త కీడులకు మూలము. For which some have strayed from the faith. దాని విషయమై కొంతమంది విశ్వాసం నుండి తొలగిపోయారు. In their greediness, వారి యొక్క దురాశలో ఎక్కువ ఆశించి, and pierce themselves through with many sorrows. నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. So you can see the language of piercing with many sorrows is like that thorns. ఇక్కడ ఈ భాషను గనక మీరు గమనించినట్లయితే వీళ్ళు నానా బాధలతో అంటే ఒక ముళ్ళులాగా పొడవబడుతూ ఉన్నారు. And those thorns are piercing it and also sucking all the nourishment that should come to this plant. ఆ ముళ్ళు దాన్ని పొడవడం మాత్రమే కాకుండా ఆ మొక్కకి వస్తున్న ఆ యొక్క పోషకాలన్నిటినీ కూడా అది పీల్చేసుకుంటూ ఉంటుంది. What is the remedy for this? దీనికి పరిష్కారం ఏంటి? Godliness with contentment is great gain. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభము.
This is one of my prayers. I pray regularly నేను తరచుగా ప్రార్థన చేసుకునే ప్రార్థనలో ఒకటిది. because this is something I really struggle with. దీనితో నేను ఎంతో ప్రయాసపడుతూ ఉంటాను. Lord, give me contentment, Lord. I am not able to do this. ప్రభువా నాకు తృప్తిని ప్రభువా నేను అది చేయలేకపోతున్నాను. Paul said, if we have food and clothing, with this we shall be content. పౌలు అంటూ ఉన్నాడు, మనకు ఆహారమును కట్టుకోవడానికి గుడ్డు ఉంటే చాలు, మన దాంతో తృప్తి కలిగి ఉందాం. What a high standard. I am nowhere, Lord. అది ఎంత ఉన్నతమైన ప్రమాణాలు ప్రభువా, నేను ఏ మూలలో సరిపోవట్లేదు. I am nowhere. I am ashamed to call myself even Christian. నేను అందులో ఎక్కడా లేను ప్రభువా, అసలు నన్ను నేను క్రైస్తవుని పిలుచుకోవడానికి సిగ్గుపడుతున్నాను. This will make us humble. ఇది మనల్ని ఎంతో దీనులుగా చేస్తుంది. Now we come back and you see the three things which in Mark 4 Jesus mentions about the thorny ground. ఇక ముళ్ళ నేల గురించి యేసే చెప్పిన 3 సంగతులను ఒకసారి ఇప్పుడు మరలా వచ్చి చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయంలో. In 4 and verse 19, the cares of this world. ఇక్కడ 19 వచనం చూస్తే ఐహిక విచారములు, ఈ లోకపరమైన విషయాల గురించిన విచారాలు, which implies things which, we all have to pay our bills, educate our children, find a job. మన పిల్లలకి మనం వాళ్ళు చదివించాలి, వాళ్ళకి ఉద్యోగాలు కనుగొనాలి, మనం కట్టుకోవాల్సిన బిల్లు కట్టుకోవాలి. We have to have some transport. మనకి కొన్ని ఆ యొక్క ప్రయాణ సౌకర్యాలు కావాలి. We have to deal with money and bank and all these things. మనం డబ్బులతో, తర్వాత ఈ బ్యాంక్ విషయాలతో, ఆ వ్యవహారాలతో మనం వాటిని చేస్తూ ఉంటాం. Then you have to think about investment, savings and what not. తర్వాత పెట్టుబడుల గురించి, పొదుపుల గురించి, ఇలాంటి వాటి గురించి ఇంకేమన్నా ఉంటే అవన్నీ పట్టించుకుంటూ ఉంటాం. Then you have to think, you want to buy land, house, car, job. So many things are there. ఆ తర్వాత ఇల్లు కొనుక్కోవాలి, భూములు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, ఎన్ని ఉన్నాయో ఇందులో. These are more things which little more older people may struggle with. Older people like me. ఇవి నాలాంటి పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు ఈ విషయాల చేత తిప్పలు పడుతూ ఉంటారు. See, by then maybe we have been in the church and we are growing well. అప్పటికి మనం సంఘంలో ఉండి చక్కగా ఎదుగుతూ ఉంటాం. But then you will start to look around at others and see how much money they have and how little you have. కొంచెం ఎదిగిన తర్వాత మీ చుట్టూ ఉన్న వాళ్ళని చూసి, అబ్బో వాళ్ళ దగ్గర ఎంత ఉందో చూసుకుని, మీ దగ్గర ఎంత కొద్దుకుందో చూసుకుని చింతపడడం మొదలు పెడుతూ ఉంటారు. You will start to look here and there. మీరు ఇక్కడ అక్కడ చూడడం మొదలు పెడతారు. You will look at this person's job and that person's house and the other person's car. మీరు ఆ వ్యక్తి ఉద్యోగం చూస్తారు, ఆ వ్యక్తి కారు చూస్తారు, ఆ వ్యక్తి ఇల్లు చూస్తూ ఉంటారు. And the cares of the world will choke us. అప్పుడు ఈ యొక్క ఇహలోకంలోని చింతలన్నీ మనల్ని పీక నొక్కేస్తూ ఉంటాయి. The next one is deceitfulness of riches. తర్వాత ఏంటంటే ధనం మోసము. Buy now and forever keep on paying for the rest of your life. Buy that thing now. ఆ ఒక దాన్ని మీరు కొనుక్కోండి, తర్వాత మీ జీవితం అంతా దాన్ని కట్టుకుంటూ ఉండండి అనేవి ఉన్నాయి. I'm not talking about bank loans. I'm saying other ways we live beyond our means. నేను బ్యాంక్ లో తీసుకునే రుణాల గురించి నేను చెప్పలేదు, వేరే వాటి గురించి నేను చెప్తూ ఉన్నాను, మిగతా వాటి గురించి. Invest in this scheme and you will get 200% return. ఈ స్కీమ్ లో మీరు పెట్టండి, మీకు 200% మీరు పొందుకుంటారు అని చెప్తారు. If you put in this stock, you can retire for life. You don't have to work. మీరు ఈ యొక్క స్టాక్ లో పెడితే మీరు ఇంకా రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఇంకా పని చేయాల్సిన అవసరం లేదు, మీకు అలా వస్తూనే ఉంటది. If you do this trading, then after that your house will become a center for IT raiding only. మీరు ఇక్కడ ట్రేడింగ్ చేస్తే మీ యొక్క ఇల్లు తర్వాత ఐటీ వాళ్ళు రైడ్ చేయడానికి ఒక సెంటర్ లాగా అయిపోద్ది, అంత పొందేసుకుంటారు మీరు అని చెప్తారు.
You will be wealthy beyond your wild expectations. మీరు ఊహించిన దానికంటే కూడా అత్యధికంగా ఐశ్వర్యవంతులు అయిపోతారు. Deceitfulness of riches. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ యొక్క ఐశ్వర్యం అనే దాని యొక్క మోసం ఇదంతా, ధన మోసం. And Jesus, just in case he missed, he put one more thing. యేసయ్య ఒకవేళ ఇంకోటి మిస్ అవుతాడేమో అని అక్కడ ఇంకొక మాట పెట్టాడు ఆయన. In fact, in Matthew, it is only cares of this world and deceitfulness of riches. In Matthew, మత్తయి సువార్తలో ఇదే ఉపమానం గురించి అక్కడ చెప్పబడుతున్నప్పుడు అక్కడ కేవలం ఐహిక విచారాలు, ధనమోసం ఈ రెండే రాయబడ్డాయి. but in Mark, it includes a third thing. అయితే మార్కులో ఈ మూడో విషయం కూడా ఇక్కడ రాయబడింది. And it is called the desire for other things. ఇక్కడ ఏం రాయబడిందంటే ఇతరమైన వాటి విషయమైన అపేక్షలు. See how you can fool everybody, you can fool church, you can fool everybody, we cannot fool God. మనం సంఘంలో ఉన్న వాళ్ళందరూ మోసం చేయొచ్చు, మనం అందరిని మోసం చేయొచ్చు, కానీ దేవుడు మాత్రం మోసం చేయలేము. Because he is looking at our heart. ఎందుకంటే ఆయన మన హృదయాన్ని చూస్తాడు. The desire for other things. ఇతర విషయాల పట్ల కోరికలు. It can be maybe a relationship. అది బహుశా ఎవరితోనో సంబంధం అయి ఉండొచ్చు. It can be for a certain job. బహుశా అది ఒక ఉద్యోగ విషయం అయి ఉండొచ్చు. It can be for some ambition we have. లేదా మన జీవితాల్లో మనం ఏదో కలిగి ఉన్న ఒక లక్ష్యాలు, కోరికలు సాధించాలనేవి అయి ఉండొచ్చు. It can be something good, like something good for our family. అది బహుశా మన కుటుంబం కొరకైన ఒక మంచి విషయాల గురించే మనం కోరిక కలిగి ఉండొచ్చు. Nothing wrong with any of this. వీటిల్లో దేంతోనూ తప్పులేమి లేవు. See, if you look at these three things, nobody can directly say that you are doing some sin. అయితే ఈ మూడు విషయాలు కనుక మనం చూస్తే ఎవరు కూడా నేరుగా మిమ్మల్ని మీరు పాపం చేస్తున్నారు అని చెప్పలేనట్టుగా ఉంటాయి. We all have cares of this world. మనందరికీ ఈ లోకంలోని విషయాల గురించి చింతలు ఉంటూనే ఉంటాయి. We all have to earn some amount of money to live. మనందరం బ్రతకడానికి ఎంతో కొంత డబ్బులు సంపాదించుకోవాలి. And we all have some ambition, some desire for something. మనందరం కూడా ఏదో ఒక దానికోసం ఎంతో కొంత ఒక కోరికల్ని, ఆకాంక్షల్ని కలిగి ఉంటూ ఉంటాం. So it can be the challenge that show me what is the sin in these three things. అయితే ఇది ఒక సవాలుగా ఉంటది. ఏమనంటే ఈ మూడిట్లో ఏదైనా ఎక్కడైనా పాపం ఉందో చూపించండి అనేది. But in all these things we will fall short of the glory of God. అయితే ఈ మూడిట్లో కూడా మనం దేవుని యొక్క మహిమకి తక్కువ అయిపోతాము. In all these things, it may not be something which we say as open sin. ఇది బహుశా మనం బయటికి ఇది పాపము అని చెప్పలేనట్టుగా ఉండొచ్చు. In all these things, we cannot judge another person. ఈ మూడిటి విషయాల్లో వీటన్నిటిని బట్టి మనం వేరే వ్యక్తిని అసలు తీర్పు తీర్చలేనట్టుగా ఉంటది. That is between them and God. అయితే అది వాళ్ళకి దేవుడికి మధ్య ఆ విషయం ఏంటో తెలుస్తుంది. This is a very dangerous message to preach. ఇది బోధించడానికి ఎంతో ప్రమాదకరమైన వర్తమానం ఇది. The danger is I will use this to judge someone else's lifestyle. ఇక్కడున్న ప్రమాదం ఏంటంటే వేరే వ్యక్తి జీవిస్తున్న జీవిత విధానాన్ని తీర్పు తీర్చే ప్రమాదం ఉంది. No Lord, I want to judge myself. లేదు ప్రభువా, నన్ను నేనే పరీక్షించుకుని తీర్పు తీర్చుకోవాలనుకుంటున్నాను. He said, seek first the kingdom and all these things will be added to you. ఆయన అన్నాడు, మీరు మొదట ఆయన రాజ్యాన్ని వెతకండి, ఇవన్నీ మీకు ఇవ్వబడతాయి. What is the answer to this? He is Jehovah Jireh. He is our provider. దీనికి జవాబు ఏంటి అంటే ఆయన యెహోవా ఈరేగా ఉన్నాడు, ఆయనే మనకు సమస్తమును దయచేయవాడు. And then last, once we come out of this, even this, we come to the good ground. అయితే చివరగా మనం ఇది కూడా దాటి ముందుకు వచ్చిన తర్వాత మంచి నేలకు వస్తాం. Unless a grain of wheat falls into the ground and dies, it cannot produce any fruit. విత్తనం నేల మీద పడి అది చనిపోనంత వరకు అది ఫలించలేదు. Some 30,
some 60, some 100. కొంతమంది 30 కొంతమంది 60 కొంతమంది 100. We'll read a small passage from Corinthians, 2 Corinthians chapter 4. 2 కొరింథీయులకు 4వ అధ్యాయంలో నుంచి ఒక లేఖన భాగాన్ని మనం ఒకసారి చదువుకుందాం. 2 Corinthians chapter 4 and verse 6. 2 కొరింథీయులకు 4వ అధ్యాయం 6వ వచనం. But 5 and 6 are together, brother. Shall I read it? Yeah, sure. Please, you read both, brother. No problem. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమనియు ప్రకటించుకొనుచున్నాము. Jesus alone is the good ground. Jesus alone is the true light. యేసు మాత్రమే ఆ మంచి నేల, యేసు మాత్రమే ఆ నిజమైన వెలుగు. But what is this 30, 60 and 100 then? మరి అలాంటప్పుడు ఈ 30, 60, ఈ 100 ఏంటి? There is no other righteousness apart from the righteousness of Christ. క్రీస్తు యొక్క నీతి కాకుండా వేరే నీతి ఏమీ లేదు. All other righteousness is filthy rags. మిగతా నీతి అనేది చెప్పబడేదంతా కూడా మురికి గుడ్లు. But what is this 30, 60 and 100? మరి అలాంటప్పుడు ఈ 30, 60, 100 అంటే 100 ఏంటి? It says here, we carry about in our flesh the dying of Jesus, verse 10. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే 10వ వచనంలో యేసు యొక్క మరణమును మా శరీరమందు మేము వహించుకొని పోవుచున్నాము. It says in 12, so death is working in us but life in you. అందుకే 12వ వచనంలో ఏం చెప్పబడుతుందంటే మాలో మరణమును మీలో జీవమును కార్యము జరుగుతున్నాయి, కార్య సాధకం అవుతున్నాయి. Verse 7, we have this treasure in earthen vessels. 7వ వచనంలో చూస్తే ఈ యొక్క ఐశ్వర్యమును మనం మట్టి ఘటములలో మనం కలిగి ఉన్నాము. So this light of Jesus Christ is in a vessel. కాబట్టి ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క వెలుగు అనేది ఒక పాత్రలో ఉంది. The more we have the dying of Jesus, the more we are broken, the more the light shines through. మనం ఎంత ఎక్కువగా అయితే యేసు యొక్క మరణాన్ని అనుభవిస్తూ చనిపోతూ ఉంటామో అంతగా వెలుగు అంతగా ప్రకాశిస్తూ ఉంటుంది. We all have the light of Jesus in us. మనందరం మనలో యేసు యొక్క వెలుగును కలిగి ఉన్నాం. But the brokenness through which the Lord takes us through and the amount we yield to the brokenness will determine what our fruitfulness will be. మనం ఆ యొక్క వెరగొట్టబడే అనుభవం గుండా తీసుకెళ్ళబడుతున్నప్పుడు మనం ఎంతగా వెరగొట్టబడడానికి మనం లోబడుతూ ఉంటామో అంతగా మనం ఫలిస్తూ ఉంటాం. As John the Baptist said, I must decrease, he must increase. బాప్తిస్మిచ్చే యోహాను చెప్పినట్లుగా నేను తగ్గాలి, ఆయన హెచ్చించాలి. So some are broken 30-fold, some are broken 60%, some are 100% broken. కాబట్టి కొంతమంది 30 విరగొట్టబడ్డారు, ఇంకొంతమంది 60 విరగొట్టబడ్డారు, ఇంకొంతమంది 100 విరగొట్టబడ్డారు. So that the light of Jesus can shine through our lives. తద్వారా యేసుక్రీస్తు యొక్క వెలుగు మన ద్వారా ప్రకాశించబడాలని. So from this we see the parable of the sower. దీంట్లోంచి మనం యొక్క విత్తువాని ఉపమానంలో నుంచి there is a lot for us to judge ourselves but not be condemned. మనల్ని మనం తీర్పు తీర్చుకోవడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ మనల్ని మనం శిక్షా విధిలోనికి అపరాధ భావంలోనికి నెట్టివేసుకోవడానికి కాదు. May the Lord help us. Thank you. ప్రభు మనకి సహాయం చేయను గాక.